నందమూరి కళ్యాణ్ రామ్ ఫస్ట్ రియాక్షన్ దేవరా ట్రోల్ నుంచి కళ్యాణ్ రామ్ అయితే స్పందించారు. అసలు తారక్ మీద మీకు నెగటివ్ గా స్పందించాలని ఎలా అనిపిస్తుంది? ఎవరి మీదైనా ఆయన ఎప్పుడైనా విమర్శలు చేశారా? మరి ఆయన ఎప్పుడు కూడా అందరూ బాగుండాలనే కోరుకుంటారు. తన మర అసలు భేదం లేకుండా ఉంటారు. అలాంటి తారక్ మీద ఇప్పుడు నెగటివ్ ప్రచారం చేస్తున్నది ఎవరు ఏమిటనేది నాకైతే అర్థం కావడలేదు. సినిమా కోసం ఆయన ఎంత తపన పడతారనేది థియేటర్లో చూస్తే స్క్రీన్ మీద మీకు తెలుస్తుంది. ఆ క్యారెక్టర్కి ఆ బరువైనటువంటి ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు, దానికోసం మరి తారక్ పడే కష్టాన్ని చూసి మరి మీరు కూడా ఈ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకుండా ఖచ్చితంగా థియేటర్ వరకు వెళ్ళాలి. కాబట్టి థియేటర్ బాగుంటే అప్పుడే దీనికి సంబంధించి భారీగా అయితే ఇచ్చుంటారంటూ చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇచ్చేంత లేదు కదా అంటూ క్లారిటీ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో దేవర సినిమా గురించిన ఈ విషయమే అభిమానులు కూడా నచ్చేది. ఎందుకంటే ఎన్టీఆర్ గురించి ఇప్పుడు తాజాగా కళ్యాణ్ రామ్ చెప్తూ దేవర మీద కావాలనే కొంతమంది పనిగట్టుకుని మరి ఈ సినిమా అయితే బాగా ఆడకూడదంటూ చెప్పారో అలానే జరిగింది. ఎందుకంటే ఏకంగా ఇంకా కూడా పూర్తి అవ్వలేదు కదా, కాబట్టి కొద్దిగా మరి తన విషయంలో కన్సిడర్ చేయాలని చూసినట్టుగా అయితే తెలుస్తోంది. సో ఏది ఏమైనా కళ్యాణ్ రామ్ రిక్వెస్ట్ మేరకు ఇప్పటికైనా మరి ఈ నెగటివ్ టాక్ ని మరి పక్కన పెట్టాలనేదే కళ్యాణ్ రామ్ యొక్క కోరికగా అయితే తెలుస్తోంది. అందుకే తారక్ ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశారని, కొంతమంది కావాలనే తారక్ రికార్డ్స్ గురించి మరి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయన్న భయంతోనే తారక్కి పేరు రాకూడదని తన ఫెయిల్ అయ్యేలా చేస్తున్నారంటూ చెప్పడంతో ఒక్కసారిగా క్లారిటీ వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది.